నోబెల్ ప్రైజ్ రాలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్న ట్రంప్ చైనా పైన అయితే 100% టారిఫ్లో వేయడం జరిగింది. 100% టారిఫ్ చైనాపై వేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ముఖ్యంగా ఈ న్యూస్ బయటికి రాగానే, చైనా పైన 100% టారిఫ్ అనే న్యూస్ బయటికి రాగానే నాస్డాక్ కానీ S&P 500 కానీ అయితే బాగా పడిపోవడం జరిగింది. సెమీ కండక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్నీ పడిపోవడం జరిగింది. ఇంకా క్రిప్టోకి సంబంధించిన వాటిలో పెద్ద ప్యానిక్ అయితే చూసినాము. చాలామంది లాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మండే రోజు కూడా మన స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కంప్లీట్ గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవుతుంది. నిఫ్టీ అంచనా ప్రకారం 500 పాయింట్లు అయితే డౌన్తోనే స్టార్ట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది ప్యానిక్ చేయడం కాదు, ఓవరాల్గా ఐపీఓలు కూడా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. F&O చేసే వాళ్ళైతే బాగా వాలిటాలిటీ ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేసి బాగా జాగ్రత్తగా ఉంటాయంటే చాలా బెటర్ అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మండే రోజు మార్కెట్ అయితే బాగా వాలిటాలిటీ ఉంటుంది. 100% చైనాపై టారిఫ్లు అయితే ఊహించని పరిణామాలను తీసుకొస్తుంది.